వ్యవసాయంపై ఇష్టంతో ఆరుగాలం కష్టపడితే ఒకప్పుడు అతడికి అప్పులే మిగిలాయి. అంతటి బాధలోనూ సాటి రైతుల కష్టం తీర్చడమెలా అని ఆలోచించాడు ఆ రైతు. మేధస్సుకు పదును పెట్టి వందల వ్యవసాయ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఆసక్తిగల యువతకు వ్యాపార మెలకువలు నేర్పుతూనే డ్రై ఫ్రూట్ తయారీ బిజినెస్లో ఇప్పుడు మంచి లాభాలు గడిస్తున్నాడు. ఆ నెల్లూరు ఔత్సాహిక వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ ఇది. కష్టాలొచ్చాయని ఒత్తిడికి లొంగిపోలేదు ఈ యువకుడు. కోవిడ్ మిగిల్చిన ఆవేదనని వ్యాపార ఆలోచనలకు ఇంధనంగా మార్చుకున్నాడు. సాటి రైతుల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా డ్రై ఫ్రూట్ అంకురం స్థాపించి 4 ఏళ్లలోనే కోట్ల టర్నోవర్కు చేర్చాడు. ఉపాధి లేదని దిగులు చెందే గ్రామీణ యువతకు చిన్న తరహా పరిశ్రమలను లాభసాటిగా ఎలా నడపాలో బోధిస్తూ దిక్సూచిలా మారాడు. నెల్లూరు జిల్లా ఉలవపాడుకు చెందిన బాలచందర్ది సన్నకారు రైతు కుటుంబం. హార్టికల్చర్లో డిగ్రీ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే తండ్రితో కలిసి మామిడి, సపోటా తోటల సాగులో సాయం అందించేవాడు. తీరా పంట చేతికొచ్చే సమయానికి లాక్డౌన్తో ఒక్కసారిగా రవాణా, మార్కెటింగ్ లేక కుటుంబం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది. తమలాగే ఊళ్ళోని రైతులంతా విధిలేక పంట పారబోసుకోవడం చూసి తల్లడిల్లిపోయాడు బాలచందర్. సొంతంగా మార్కెట్ చేసుకునే దారిలేక ధర కోసం దళారుల చుట్టూ తిరిగే రైతులకు ఎలాగైనా దారి చూపాలని పరిష్కారం కోసం వెతికాడు. హార్టికల్చర్ నిపుణుల సూచనలు, యూట్యూబ్లో వీడియోలు చూసి నిల్వ ఆధారిత పరిశ్రమతో లాభాలుంటాయని తెలుసుకున్నాడు బాలచందర్. బేసికల్గా మా ఫాదరు ఒక చిన్న ఫార్మరు. మాకు ఒక 2 ఎకరాల పొలం ఉంది. ఉలవపాడు అనేది అంటేనే కంప్లీట్గా 90 మంది రైతులు కేవలం ఏంటంటే ఇక్కడ మ్యాంగో సపోటా మీదే ఎక్కువ ఫోకస్ చేసి జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి రైతులు ఒక్కసారిగా కోవిడ్ టైంలో చాలా ఇబ్బంది పడ్డారు. సస్టైనబిలిటీ కూడా చాలా కష్టమైన పరిస్థితి వచ్చిందనమాట. మా తోటలోకి వెళ్ళినా కూడా విపరీతంగా పళ్ళు రాలిపోతున్నాయి. చాలా మంచి ఫ్రూటు, ఆ ఫ్రూటు తీయడానికి కనీసం 6 నెలలు టైం పట్టింది మాకు. నాది బేసికల్గా కాస్త బీఎస్సీ హార్టికల్చర్ ఉంది కాబట్టి దీన్ని వాల్యుయేషన్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. దాన్ని డీహైడ్రేట్ చేసి ఎలా ఉంటుందని చూసినప్పుడు డీహైడ్రేట్ చేసాము, టేస్ట్ చూసాము, చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ రీసెర్చ్ చేసి మొదలుపెట్టనమాట. వారం రోజుల పాటు ఇంట్లోనే వివిధ రకాల పండ్లను నీడలో ఎండబెట్టి చూశాడు. రంగు, రుచి, వాసనలో తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో మంచి ఫలితాలొచ్చాయి. కొన్నాళ్లు ఉచితంగా పంచాక క్రమంగా చిన్న చిన్న ప్యాకెట్లను ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సరఫరా చేశాడు. తక్కువ ధరకే అమ్మినా వారానికే 20,000 రూపాయలకు పైగా లాభాలు రావడంతో ఆశ్చర్యపోయాడు బాలచందర్. 2020లో యూనిట్ ఏర్పాటు చేసుకుని సొంతంగా మరిన్ని ప్రయోగాలు చేశాడు. రంగు, రుచి, నాణ్యత చెడిపోకుండా డ్రై ఫ్రూట్ ఉత్పత్తులను ఎలా తయారు చేయవచ్చో వివరిస్తున్నాడు. ఇది హాఫ్ టన్ యూనిట్. ఇందులో వచ్చేసి మనకి బయట కన్నా కూడా లోపల వచ్చేసి కంప్లీట్గా క్లోజ్డ్. దీనిలో డస్ట్ వచ్చేదానికి ఛాన్స్ లేదు. వాటర్ పడ్డా మనకి వర్షం వచ్చిన ప్రాబ్లం లేదు. కంప్లీట్ క్లోజ్డ్ అనమాట. ఇందులో సన్లైట్ మాత్రమే వస్తుంది. బయట నుంచి లోపలికి దగ్గర 20 degrees ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ ఓన్లీ మాయిశ్చర్ ఒకటి మాత్రమే మనం తీసేస్తుంది. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి న్యూట్రియన్స్ వాల్యూస్ ఇవన్నీ కూడా అందులోనే హోల్డ్ అయిపోతుంది. ఈ కలర్ కూడా ఎక్కడా కూడా చూడండి, కలర్ కూడా ఎక్కడా కూడా ఫేడ్ అవ్వడం కానీ
స్మెల్లో కానీ మనకి అరోమా కానీ టేస్ట్ కానీ ఎక్కడ మారదు. సరే ఇవి బ్లోయర్స్ అంటారనమాట. ఇవి వచ్చేసి కింద యాక్సిలరీ ఫ్యాన్ ఉంటుందన్నమాట. ఇది బనానా ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని 4 to 5 mm మనం కట్ చేసి ఇక్కడ ఈ ట్రేస్లో ఇలా పెట్టేసి ఒక 2 hours ఇక్కడ కానీ పెట్టామంటే దాదాపుగా 50% అనేది తీసేస్తుంది అనమాట. ఇవాళ ఏదైనా ఒక ప్రోడక్ట్ డ్రై అవ్వాలంటే కనీసం 3 days పడుతుంది అనమాట. ఈ బ్లోయర్ని మేము ఎంగేజ్ చేసుకొని ఈ బ్లోయర్స్లో ఒక 2 hours ఒక బ్యాచ్ మనకు ఒక 100 kilos మనకి ఇక్కడ పెట్టేసామంటే వన్ డే మనకి అందులో యూనిట్లో మనకి ఒక కలిసి వస్తుంది అనమాట. సెకండ్ డే ఏం చేస్తామంటే ఆ క్విక్ డ్రైర్లో మనం ఏం చేస్తామంటే ఒక 1 hour మళ్ళీ ఆ క్విక్ డ్రైర్లో మనం పెడతామన్నమాట. అక్కడ ఏదైనా మాయిశ్చర్ ఉన్నా కూడా మ్యాక్సిమం మొత్తం తీసేస్తుంది అనమాట అది. సో ఎండ్ ప్రోడక్ట్ మనకి ఏంటంటే 3 days పట్టే ఎండ్ ప్రోడక్ట్ మనకి దగ్గర 1.5 day 2 daysలో మనకి అవుట్పుట్ వస్తుంది. సో దీనివల్ల మనకేంటంటే మనకి టైం టేకింగ్ తగ్గించడం, ఎక్కువ ప్రొడక్షన్ తీసుకోవడానికి, ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఇవి బాగా దోహదపడతాయి మనకి. చెట్టు మీదే పండి ధరరాని పండ్లను కొనుగోలు చేస్తూ వందల మంది రైతులకు చేయూత అందిస్తున్నాడు ఈ ఔత్సాహిక వ్యాపారవేత్త. వృధాగా నేలపాలవుతున్న పండ్లను డ్రై స్లైసెస్ గా మార్చి మంచి లాభాలు అందుకుంటున్నాడు. డిమాండ్ పెరగడంతో 2 ఇళ్లు అద్దెకు తీసుకుని 2 రోజుల్లోనే 1/2 టన్ను ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు చెబుతున్నాడు. నేను 2020లో స్టార్ట్ అయింది. 2022లో స్టార్ట్ చేసింది మేము యూనిట్. స్టార్టింగ్లో మేము ఏంటంటే చాలా తక్కువలో చేసేవాళ్ళం. ఆ యూనిట్లో కనీసం తక్కువ అంటే ఒక 20,000 నుంచి 40,000 ఎవ్రీ మంత్ మనం దానిలో మనం ఎర్న్ చేయొచ్చు. ఇన్పుట్ కాస్ట్ 5,000 అవుతుంది ఒక 1/2 ton కెపాసిటీలో. మనకి అవుట్పుట్ వచ్చేసరికి అది 10,000 మనకి మార్కెట్లో డిమాండ్ ఉంది, కొంటారనమాట. అలాంటప్పుడు ఒక బ్యాచ్ మనం అవుట్పుట్ తీయాలంటే కనీసం 2 to 3 days పడుతుంది. అలాగా ఒక వీక్లో 2 batches మనం తీయచ్చు. వరస్ట్ కేసులో ఈచ్ పర్సన్ వీక్లీ ఒక 1 batch మీరు తీసుకోగలిగితే 5,000 ఎర్న్ చేయొచ్చు. ఒక ఎకరం ఉన్న 1/2 ఎకరం ఉన్నటువంటి ఒక చిన్న రైతు కూడా ఒక 1/2 acreలో ఒక ఆకుకూరలు పెట్టుకున్నా కూడా మెంతికూర ఉంది, మెంతికూర వితిన్ 10 to 15 daysలో వస్తుంది. అది మీరు డ్రై చేస్తే 220 రూపాయలకి మార్కెట్లో పోతుంది. మామిడి, సపోటా, నిమ్మ, టమాటా స్లైసెస్తో పాటు క్యారెట్, బీట్రూట్, మెంతి, పుదీనా, పాలకూర డ్రై పౌడర్లను వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు బాలచందర్. ఈ ఏడాది 5 కోట్ల రూపాయలకు పైగా ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వచ్చాయని సంతోషంగా చెబుతున్నాడు. చెట్టు పండి రాళ్ళు ఏంటంటే లూజ్ అయిన ఫ్రూట్ ఏంటంటే మళ్ళీ పనికిరాదు ఇక మార్కెట్లోకి వెళ్ళడానికి. అలాంటి ఓవర్ రైపిన ఫ్రూట్ని తీసుకొని మేము ఏంటంటే జ్యూస్ తీసి వాటిని తాండ్రా చేయడం వల్ల ఇవాళ మన ఇతర దేశాలు ఉన్నటువంటి మన వాళ్ళంతా కూడా ఏంటంటే మన ఉలవపాడు బంగినపల్లి తినాలని అది ఇష్టంతో ఏంటంటే మన దగ్గర నుంచి డైరెక్ట్ కస్టమర్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. రెగ్యులర్గా మాకేంటంటే ఒక 20,000 నుంచి ఆ యూనిట్లో మేము తీసిన ప్రోడక్ట్ ఇండోర్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళము. తర్వాత మనకు వచ్చేసి సూపర్ మార్కెట్స్ వాళ్ళు కానీ తర్వాత హెర్బల్స్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో మాకు ఇచ్చి ఆర్డర్స్ చేయించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మాకు వచ్చేసి మ్యాంగో ఉంది. మ్యాంగో మీద మేము కమింగ్ ఇయర్స్లో ఒక 1 year మేము ప్లాన్ చేస్తున్నాము. బనానా పౌడర్ ఉంది. బనానా పౌడర్ మాకు వచ్చేసి కమింగ్ మంత్ నుంచి మాకు ఎవ్రీ మంత్ 18 tons కావాలన్నారు మనకి. 18 tons. అలాగే ఇప్పుడు ఇలాంటి యూనిట్లు పెట్టి చాలా నష్టపోయి మార్కెటింగ్ తెలియని వాళ్ళు లేదంటే ఎలా ప్రొడ్యూస్ చేసుకున్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా మళ్ళీ మేము వాళ్ళకి అవకాశం కల్పిస్తాము. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 5 CR మేము ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే బనానా పౌడర్ ఉంది, టమోటా స్లైసెస్, లెమను, తర్వాత వచ్చేసి కొరియాండర్. ఈ 3 మీద మాకు ఇప్పుడు ఇవాళ దాదాపు నెదర్లాండ్ నుంచి మాకు ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. ఈ ఇయర్ ఖచ్చితంగా మేము మా టార్గెట్ ఏంటంటే 5 to 6 CR మేము టర్న్ ఓవర్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. ఉద్యోగం రాక అవస్థలు పడే యువతకు డ్రై ఫ్రూట్ పరిశ్రమ ద్వారా ఎలా సంపాదించవచ్చో ఉచిత శిక్షణ కూడా ఇస్తున్నాడు బాలచందర్. నా పేరు రాజు సార్, ఫ్రమ్ వైజాగ్ సార్. నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను సార్. ఆ వీడియో చూసి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది సార్. ట్రైనింగ్ అనే పేరుతోటి నా దగ్గర నుంచి 6,000 తీసుకొని ఇలా వెబ్సైట్లో పెట్టాలని చెప్పారండి. అంతే సార్, ట్రైనింగ్ ఇంకేం ఇవ్వలేదు సార్. ఏం చేయాలరా అన్న టైంలోని సార్ వీడియో చూసి వచ్చాను సార్. సార్ దగ్గరికి మా ఫ్యామిలీతో వచ్చాను సార్. నాకు సదుపాయాలు, నాకు భోజనం వసతి అన్నీ కల్పించి రూపాయలు కూడా తీసుకోకుండా నాకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. చెయ్యాలనే తపన, మనపై మనకు నమ్మకం ఉంటే అవకాశాలను సృష్టించుకోవడం అసాధ్యమేమీ కాదని చేసి చూపించాడు ఈ ఔత్సాహిక వ్యాపారవేత్త. ప్రభుత్వం కూడా యువత చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే దిశగా ప్రోత్సహించాలని కోరుతున్నాడు.